ఈరోజు మన ప్రజాఉద్యమ గద్దరన్న మొదటి వర్ధన్ సభకు వచ్చిన మీ అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలిపాలి, జయమూలు తెలిపాలి. ఎందుకంటే ప్రజల యొక్క నాడి వాణితో నేర్పించిన వాక్యకారుడు, జానపదాన్ని ప్లస్ ఇది మన ఈ రూపాలను కలుపుకొని అసలు తనదైన శైలిలో అసలు ఇవాళ మన మిత్రుడు అన్నట్టు గజ్జని, గొంగడని, తర్వాత కట్టు బట్టు పోకడంతా కూడా నాకు ఒకసారి గుర్తొచ్చేది. వెనకట ఈ హనుమంతు అని ఒక ఉండేవాడు, ఇది ఒక అయితే ఆ విధంగా మరి ఎక్కడ పట్టిందో మొత్తం మీద మాత్రం ఈ శుద్ధాల హనుమంతు, కరెక్ట్, శుద్ధాల హనుమంతు వెనకడ ఒకసారి ఎప్పుడు చూసాము. అదే దాన్ని మన గద్దరన్న పట్టుకొని అసలు జనంలో విరివిగా అసలు పాటే గద్దరు, గద్దరే పాట, అది గద్దరంటేనే అక్కడ తిరుగుబడుతుంది, గద్దరంటేనే ప్రజల మనిషి, గద్దరంటేనే ఈ పీడిత వర్గాల వాయిస్ వినిపించడంలో ఎట్లా వినిపించేదంటే దొర ఏందురు నీ దొర పోకడేందురు అని చుక్క చెమటొట్టుకుంటా బొర్ర పెంచి నువ్వు ఎట్ట బతుకుతున్నావురా అని చెప్పని బండి బండి కట్టని సిరిమల్ అయితే ఈ విధంగా తన కవిత్వం ద్వారా జనాన్ని ఉరుద్వేగించి తన జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన ఆ మహానుభావుని, ఆ కామ్రేడ్ యొక్క ఈ సంస్మరణ సభలో మాట్లాడటం కొద్ది రోజులు బతికుంటా ఉండే అనుకోకుండా తను స్వర్గస్థమైనందుకు చింతిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క దాన్ని పురస్కరించుకొని గద్దర్ని స్మరించుకోవడమే కాదు, అతని యొక్క ఆశయం ఏదిందో అతని బాటలో మనం నడిచి అతని యొక్క స్వప్నాన్ని మన సఫలీకృతం చేయాలని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం విద్యా పాఠశాల అన్నది ప్రజా యుద్ధ నౌక, ప్రజా వాగ్గేయకారుడు, సాంస్కృతికోద్యమ విప్లవోద్యమ నేత, ప్రజా కవి కామ్రేడ్ గద్దరన్న మన నుంచి దూరమై సరిగ్గా నేటికి సంవత్సర కాలం. ఈ మొదటి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడానికి ఇవాళ ఖమ్మం జిల్లా ప్రజలు, ఖమ్మం జిల్లా బుద్ధిజీవులు తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర గద్దరన్నకు నివాళులు అర్పించడానికి రావడం జరిగింది. గద్దర్ వ్యక్తి కాదు, గద్దర్ ఒక శక్తి, గద్దర్ ఒక పోరాట స్ఫూర్తి, గద్దర్ ఒక ఉద్యమ స్ఫూర్తి, కోట్లాది మంది ప్రజలను కదిలించినటువంటి ఒక మహాశక్తి